నమస్తే శివాబి న్యూస్ కు స్వాగతం. నా పేరు మహేశ్వరి. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. విజన్ ఉన్న నాయకుడు నారా లోకేష్. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ జన్మదినం సందర్భంగా గూడూరులోని టీడీపీ కార్యాలయంలో రక్తదాన శిబిరం, రోగులకు పండ్లు రొట్టెలు పంపిణీ, అనంతరం వృద్ధాశ్రమంలో వృద్ధులకు దుప్పట్లు అందజేసిన టీడీపీ నాయకులు. పశు వైద్య శిబిరాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలి. మనుబోలు మండలం వెంకన్నపాలెం గ్రామంలో నిర్వహించిన పశు వైద్య శిబిరంలో పశువులకు వైద్య సేవలు అందించిన అనంతరం మాట్లాడిన ఆ శాఖ ఏడీ గురువారెడ్డి, ఘనంగా నారా లోకేష్ జన్మదిన వేడుకలు. చిల్లకూరు, సైదాపురం, రాపూర్ మండలాల్లో విద్యాశాఖ మంత్రి లోకేష్ జన్మదినం సందర్భంగా సేవా కార్యక్రమాలు చేపట్టిన టీడీపీ నాయకులు, కార్యకర్తలు. వచ్చే నెల 12న తలపెట్టిన సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయండి. గూడూరులోని సిపిఐ కార్యాలయంలో నిర్వహించిన నియోజకవర్గ సమావేశంలో పాల్గొని మాట్లాడిన ఏఐటియుసి జిల్లా అధ్యక్షుడు చంద్రశేఖర్ రెడ్డి, విజన్ ఉన్న నాయకుడు మంత్రి నారా లోకేష్ అని టీడీపీ రాష్ట్ర నాయకులు సీలం కిరణ్ కుమార్ తదితరులు పేర్కొన్నారు. గూడూరు పట్టణంలోని పార్టీ కార్యాలయంలో లోకేష్ జన్మదిన వేడుకలను పార్టీ నాయకులు ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ జన్మదినం సందర్భంగా గూడూరులోని టీడీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే సునీల్ కుమార్ సూచనల మేరకు నాయకులు రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ శిబిరంలో నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొని రక్తదానం చేశారు. స్థానిక ప్రాంతీయ ఆసుపత్రిలో రోగులకు పండ్లు రొట్టెలు పంచిపెట్టారు. అనంతరం సాయిరాం చారిటీస్ వృద్ధాశ్రమంలో వృద్ధులకు దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పార్టీ రాష్ట్ర నాయకులు సీలం కిరణ్ కుమార్ తదితరులు మాట్లాడుతూ విజన్ ఉన్న నేత నారా లోకేష్ బాబు అని తెలిపారు. ఆయన జన్మదినం సందర్భంగా విరివిగా సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందన్నారు. పేద ప్రజల కోసం అహర్నిశలు కృషి చేస్తున్న నాయకులు లోకేష్ అని వారు మాట్లాడారు. జాతీయ తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని మా శాసనసభ్యులు డాక్టర్ పాసిం సునీల్ కుమార్ గారి ఆదేశాల ప్రకారం అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్ నందు రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం. ఈ రక్తదాన శిబిరానికి గూడూరు రోడ్లు, గూడూరు పట్టణం, అదేవిధంగా చిల్లకూరు మండలాల నుంచి వచ్చి అందరూ బ్లడ్ డొనేషన్ ఇచ్చినందుకు వారందరికీ, మరియు అదేవిధంగా ఆదిశంకర కళాశాల విద్యార్థులకి పేరు పేరున బ్లడ్ డొనేషన్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ప్రతి సంవత్సరం కూడా జన్మదిన కార్యక్రమానికి మీరు ఇచ్చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని బాధ్యత. విద్య, ఐటీ మరియు మానవ వనరుల శాఖ మంత్రివర్యులు, అదేవిధంగా యువగళం దళపతి, యూత్ ఐకాన్ అటువంటి మా లోకేష్ బాబు గారి యొక్క జన్మదినం. ఈ సందర్భంగా లోకేష్ బాబు గారికి గూడూరు తెలుగుదేశం పార్టీ కుటుంబం తరఫున మేమంతా కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. వారి పుట్టినరోజు సందర్భంగా గూడూరులో అనేక సేవా కార్యక్రమాలని నిర్వహించడం జరిగింది. దాంట్లో ఇక్కడ బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఏర్పాటు చేయడం, అదేవిధంగా హాస్పిటల్లో పళ్ళు బ్లడ్ పంపిణీ చేయడం, అదేవిధంగా అనాథాశ్రమంలో వృద్ధులకి చలికాలం కాబట్టి దుప్పట్లు పంపిణీ చేయడం లాంటి అనేక సేవా కార్యక్రమాలను ఏర్పాటు చేయడం జరిగింది. మా లోకేష్ బాబు గారు మరింత ఉన్నత శిఖరాలు చేరుకోవాలని, ఆయనకి చేరుకునే దానికోసం ఆయుర ఆరోగ్యాల భగవంతుడు ప్రసాదించాలని కోరుకుంటూ మరొకసారి తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు ఎన్టీ రామారావు గారి ముక్కుల మనవడు, ఇప్పుడు సీఎంగా ఉన్న చంద్రబాబు నాయుడికి ముక్కులు కొడుకైన తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ బాబు జన్మ సందర్భంగా మా ఎమ్మెల్యే పాసిం సునీల్ కుమార్ గారి ఆదేశాల మేరకు ఈరోజు పార్టీ ఆఫీసులో బ్లడ్ డొనేషను, అదేవిధంగా హాస్పిటల్లో పళ్ళు, బెడ్డు, అదేవిధంగా వృద్ధులకి ఆశ్రమంలో దుప్పట్లు పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమం ఇచ్చేసి జయప్రదం చేసిన యువతకి, నాయకులకి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ
తెలుగుదేశం ప్రధాన కార్యదర్శి పార్టీ నారా లోకేష్ గారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ గూడూరు నియోజకవర్గంలో డాక్టర్ సునీల్ కుమార్ ఆధ్వర్యాన నారా లోకేష్ గారు యువత ఎంతోమంది కుప్పలుగా వచ్చారు. మేము ఇస్తాం, మా ఉద్యోగాలు వస్తున్నాయని ఐటీ కంపెనీలు వచ్చే ఉద్దేశంతో యువత చురుగ్గా పనిచేసి ఈరోజు 200 చిల్లర బ్లడ్ డొనేషన్ చేశారు. అలాంటి ఈ కార్యక్రమంలో నాయకులు పులిమి శ్రీనివాసులు, బిల్లు చెంచురామయ్య, రహీం, ముమ్మడి వెంకటేశ్వర్లు, వాటంబేడు శివకుమార్, హరికుమార్, నెలవల్లి భాస్కర్ రెడ్డి, వైఎస్ఆర్, సునీల్, మస్తాన్ నాయుడు, నరసింహులు, ఓం ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. పశువైద్య శిబిరాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని పశువైద్య శాఖ ఏడీ గురువారెడ్డి కోరారు. మనుబోలు మండలంలోని వెంకన్నపాలెం గ్రామంలో పశువైద్య ఆరోగ్య శిబిరాన్ని అధికారులు నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం పశువైద్య ఆరోగ్య శిబిరాలను ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తుంది. ఇందులో భాగంగా మనుబోలు మండలం వెంకన్నపాలెం గ్రామంలో ఏర్పాటు చేసిన పశువైద్య శిబిరాన్ని ప్రాంతీయ పశువైద్యశాల సహాయ సంచాలకులు డాక్టర్ గురువారెడ్డి ప్రారంభించారు. అనంతరం పశువులకు వైద్య పరీక్షలు నిర్వహించి రైతులకు మందులు అందజేశారు. ఈ సందర్భంగా ఏడీ గురువారెడ్డి మాట్లాడుతూ 102 సాధారణ చికిత్సలు, 4 గేదెలకు గర్భకోశ నివారణ చికిత్సలు, అలాగే 12 గేదెలకు సూడి పరీక్షలు నిర్వహించామని తెలిపారు. 55 పశువులకు నట్టల నివారణ మందులు అందజేయడం జరిగిందని ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో మన రాష్ట్ర ప్రభుత్వం పాడి రైతులకు ఎంతో ఆర్థిక అభివృద్ధి చేకూర్చుటకు ఈ పశు వైద్య ఆరోగ్య శిబిరాలని 19వ తేదీ నుంచి 31వ తేదీ వరకు జరపమని నిశ్చయించున్నారు. అందులో భాగంగా ఈరోజు మన వెంకన్నపాలెం గ్రామంలో పంచాయతీలో ఈరోజు ఈ పశు వైద్య శిబిరాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ పశు వైద్య శిబిరంలో మేము ముఖ్యంగా పెద్ద పశువులకి, అలాగే కోళ్ళకి, అలాగే తర్వాత మేకలకి, తర్వాత చిన్న దూడలకి నట్టల నివారణ మందు స్థాపించడం జరిగింది. అలాగే సూలుకు రాని పశువులకు కూడా సూలు పరీక్షలు చేసి వాటి ఆరోగ్యానికి కావలసిన మందులు ఇవ్వడం జరిగింది. అలాగే కోళ్ళకు కుక్కర వ్యాధి రాకుండా టీకాలు వేయడం కూడా జరిగింది. ముఖ్యంగా ఈ పశు వైద్య శిబిరాలలో రైతులని చైతన్యపరుస్తూ వాళ్ళ పశువులకి పశు బీమా చేసుకోవాలని తెలుపుతున్నాం. ప్రతి రైతు వారి యొక్క 10 పశువులకి బీమా చేసుకోవచ్చు. అలాగే బీమాలో కూడా 85% సబ్సిడీతో మేము బీమా చేస్తున్నాం. 30,000 పశువుకు వచ్చి రైతు వాటా కింద 300 రూపాయలు మాత్రమే కట్టవలను. అలా కాకుండా మాకు 60,000 రూపాయల పశువు కదా అంటే 60,000 పశువుకు కూడా ఇన్సూరెన్స్ చేయడం జరుగుతుంది. కాబట్టి మ్యాక్సిమం ఇన్సూరెన్స్ సబ్సిడీ వచ్చేసి 1,643 రూపాయలే ప్రతి ₹1,00,000 పశువుకు కానీ, 60,000 పశువుకు కానీ, 70,000 పశువుకు కానీ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీ మటుకు 1,642 రూపాయలు మాత్రం ఇస్తుంది. కొరవ వాటా రైతు చెల్లించు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు శేఖర్ నాయుడు, పశు వైద్య సిబ్బంది, జేవీఓ మహమ్మద్ గౌస్ బాషా, రైతులు పాల్గొన్నారు. కార్మికుల సమస్యల పరిష్కారానికి వచ్చే నెల 12వ తేదీన నిర్వహించనున్న సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలని ఏఐటియుసి జిల్లా అధ్యక్షుడు చంద్రశేఖర్ రెడ్డి పిలుపునిచ్చారు. గూడూరు పట్టణంలోని సిపిఐ కార్యాలయంలో కుమార్ అధ్యక్షతన నియోజకవర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలపై సమరశీల పోరాటాలకు సిద్ధం కావాలని వివరించారు. ఈ సమావేశంలో ఏఐటియుసి సిపిఐ నాయకులు ఉదయ్, సివిఆర్ కుమార్, శశికుమార్, నారాయణ, కుండాల రమేష్, షేక్ జమాలుల్లా, మీరా సాహెబ్, రాఘవయ్య, యాకోబు, యశ్వంత్, శ్రీనివాసులు, కృష్ణ, చెంగమ్మ, రవీంద్ర, వెంకటకృష్ణ, వెంకటయ్య, యలమంద తదితరులు పాల్గొన్నారు. 12వ తేదీన దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మె జయప్రదం చేయడంలో భాగంగా ఈరోజు గూడూరులో ఏఐటియుసి నియోజకవర్గ ఆఫీస్ బేరర్ సమావేశం నిర్వహించడం జరుగుతుంది. కేంద్రంలో నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత 2020వ సంవత్సరంలో పార్లమెంటులో 29 కార్మిక చట్టాలు రద్దు చేసి 4 లేబర్ కోడ్లుగా తీసుకురావడం జరిగింది. బ్రిటిష్ కాలం నుండి పోరాడి సాధించుకున్నటువంటి 29 కార్మిక చట్టాలని కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం కార్మిక వర్గాన్ని కట్టు బానిసలుగా చేసే దానికోసం పెట్టుబడిదారులకు ఉపయోగపడే రీతిలో చట్టాలలో మార్పులు తీసుకురావడం అనేటువంటిది జరిగింది. దీనికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఏఐటియుసి పల్లె నుండి ఢిల్లీ దాకా పెద్ద ఎత్తున పోరాటాలు నిర్వహించింది. గత పోరాటాల ఫలితంగానే 2020లో పార్లమెంటు ఆమోదించినటువంటి లేబర్ చట్టాలు
2025 నవంబర్ 21వ తారీఖు దాకా వాయిదాలు వేసుకుంటూ కేంద్ర ప్రభుత్వానికి భయం కొల్పే రీతిలో కేంద్రంలో కార్మిక వర్గం పెద్ద ఎత్తున పోరాటాలు నిర్వహించింది. అందులో భాగంగా 2025 నవంబర్ 21వ తేదీన ఈ యొక్క కార్మిక చట్టాలు అమల్లోకి వస్తాయి అని చెప్పిన ఆర్డినెన్స్ను కేంద్ర ప్రభుత్వం విడుదల చేయడం జరిగింది. ఆగ్రహించినటువంటి కార్మిక వర్గం అన్ని కేంద్ర కార్మిక సంఘాలు కలిసి సంయుక్త సమావేశాన్ని నిర్వహించుకొని ఫిబ్రవరి 12వ తారీఖున దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మెలో కార్మిక వర్గం వీరోచితంగా సమరశీలంగా సార్వత్రిక సంబంధం ఈ రాష్ట్ర వ్యాప్తంగా లేబర్ కోడ్లు మొత్తం ఏదైతే కార్మిక చట్టాలు మొత్తం మనం కొట్లాడి సాధించుకున్న ఈ కార్మిక చట్టాలు కేవలం 4 లేబర్ కోడ్ తీసుకొచ్చి దాన్ని ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికుల మీద మన మీద పెద్ద ఎత్తున ఇంప్లిమెంటేషన్ చూస్తాను. ఈరోజు ఈ 4 లేబర్ కోడ్లు కానీ ఇంప్లిమెంట్ అయితే ఈరోజు మనం ఒక ధర్నా చేసుకునేది కావచ్చు, లేదా ఒక సమావేశం పెట్టినది కావచ్చు, పని విధానాలు పెరిగే కావచ్చు, ఏది మనం సాధించుకున్న ఈ కార్మిక చట్టాలు మొత్తం లేబర్ కోడ్ వల్ల నాశనమయ్యే పద్ధతి ఉంది. దానికి జాతీయ వ్యాప్తంగా అన్ని కలిసి వచ్చిన ట్రేడ్ యూనియన్ ఏఐటీసీ నాయకత్వాన ఈరోజు మనం గూడూరులోని జామియా మసీద్ సెంటర్ నుండి కడపలో తలపెట్టిన ధార్మిక సదస్సుకు ముస్లిం సోదరులు బయలుదేరి వెళ్లారు. గూడూరు నుండి 6 బస్సులు, 10 కార్లు, 5 టెంపోల్లో వారు కడపకు వెళ్లారు. ఈ నేపథ్యంలో నియోజకవర్గ మొదవల్లి కమిటీ అధ్యక్షుడు ఎండి అబ్దుల్ రహీం మసీద్ వద్దకు చేరుకుని ముస్లిం సోదరులతో మాట్లాడారు. బస్సు వద్ద మత గురువులు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం రహీం మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పఠాన్ మెహబూబ్ అలీఖాన్, ముజాహిద్, జిలానీబాయి, జబీవుల్లా, కాసిం, జమాలుల్లా, కబీర్, నవాజ్ ముస్లిం సోదరులు పాల్గొన్నారు. జామియా మసీద్ ప్రాంగణంలో కడపలోని తిప్పర్తి ప్లేస్లో ఒక 3 రోజుల పాటు ఇస్తిమా కార్యక్రమం జరుగుతుంది. దానికి గూడూరు చుట్టుపక్కల ఉన్నటువంటి ముస్లిం అందరూ కలిసి ఒక 6 బస్సుల్లో బయలుదేరడం జరిగింది. దీనికి ప్రభుత్వం కూడా ఎంతో చేతులు అందించడం జరిగింది. ఎందుకంటే అది ఆ ఇస్తిమాలో సుమారు 5 లక్షల నుంచి 10 లక్షల మంది ముస్లిం సోదరులందరూ వచ్చి ఒక ధార్మిక కార్యక్రమం చేపడుతున్నారు. కాబట్టి దీనికి ప్రభుత్వంతో కూడా సుమారుగా ₹1,20,00,000 కూడా ప్రభుత్వం కేటాయించడం జరిగింది. దీనికి అక్కడ పోలీసుని అలాగే మనకు ఏదైతే ముస్లిం సోదరులకి ఈ 3 రోజుల ఇస్తిమా కావాల్సిన అవసరాలు తగ్గట్టుగా కూడా ఎలక్ట్రిసిటీని, అదేవిధంగా అక్కడ వాళ్ళకి ఏదైతే అవసరాలు ఉన్నాయో వాటన్నింటినీ కూడా ముస్లిం సోదరులు సహకరిస్తున్నటువంటి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా ప్రభుత్వం నుంచి మాకు అక్కడ మంత్రులను కానివ్వండి, అక్కడ స్థానిక ఎమ్మెల్యేలు కానివ్వండి, అక్కడ నాయకులను కూడా ముస్లింలకు చేతులు వాదులుగా ఉండాలి, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకూడదు, ఎక్కువ మంది ముస్లింలు గ్యాదర్ అవుతున్నారు కాబట్టి వాళ్ళకి కొంచెం కూడా ఇబ్బంది కలగకూడదని చెప్పి ప్రభుత్వం తీసుకున్న చర్యకి ప్రభుత్వాన్ని మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు గూడూరు నుంచి బయలుదేరుతున్న ముస్లిం సోదరులందరికీ ప్రయాణం ఎలాంటి ఇబ్బందులు ఆటంకాలు కలగకుండా అల్లాహ్ సంరక్షణ చేయాలని చెప్పి అల్లాహ్ని ప్రార్థిస్తూ రాష్ట్ర అభివృద్ధికి నారా లోకేష్ అందిస్తున్న కృషి ఎనలేదని టీడీపీ నాయకులు కొనియాడారు. చిలుకూరులోని జ్యోతివే బ్రిడ్జి వద్ద ఉన్న తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మంత్రి నారా లోకేష్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. చిలకూరులోని జ్యోతివే బ్రిడ్జి వద్ద ఏర్పాటై ఉన్న టీడీపీ కార్యాలయంలో యువ నాయకులు, రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ జన్మదిన వేడుకలు పార్టీ మండల అధ్యక్షుడు దువ్వూరు రాజశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో రోగులకు పండ్లు, రొట్టెలు పంచిపెట్టారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ మంత్రి లోకేష్ నిరంతరం పేద, బడుగు, బలహీన వర్గాల అభివృద్ధి కోసం పరితపిస్తున్నారని తెలిపారు. భవిష్యత్ తరాల యువ నాయకుడిగా లోకేష్ బాబు ఎదగాలని వారు ఆకాంక్షించారు. ఈ రోజు మన గౌరవ శాసనసభ్యులు డాక్టర్ కాసిం సునీల్ కుమార్ గారి ఆదేశాల మేరకు, అలాగే పెద్దలు మాజీ పెన్షన్ ఫండ్ ట్రస్ట్ బోర్డు చైర్మన్ తానంకి నానాజీ గారు, అలాగే మండల పార్టీ అధ్యక్షులు రాజశేఖర రెడ్డి గారి ఆధ్వర్యంలో చిలకూరు మండలం నాయకులందరూ కూడా మన యువ నాయకులు నారా లోకేష్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఇక్కడ అందరం కూడా మమేకమవడం, అలాగే ఐటీ శాఖ అలాగే విద్యాశాఖ మంత్రివర్యులుగా కుప్పం నుంచి ఇచ్చాపురం వరకు యువకాలం పాదయాత్ర నడిపిస్తూ రాష్ట్రం అంతా కూడా మహిళలకు, రైతులకు, యువతకు అందరికి కూడా ఒక ధైర్యాన్ని నింపి ఈరోజు 2024లో మన రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడడానికి ఎంతో ప్రముఖ పాత్ర వహించి ఈరోజు అందరికి కూడా ప్రతి దేశానికి వెళ్ళి కూడా పెట్టుబడులు తీసుకొచ్చి అలాగే మన రాష్ట్రాన్ని
అభివృద్ధి పదంలో నడిపిస్తున్నటువంటి మన యువ నాయకులు నారా లోకేష్ గారికి మా మహిళలందరి తరఫున అలాగే రాష్ట్రంలో ఉన్న ప్రజలందరి తరఫున ముఖ్యంగా మా చిల్లకూరు నాయకుల తరఫున ప్రత్యేక జన్మదిన నాయకుడు యువ నాయకుడు నారా లోకేష్ గారి జన్మదిన పురస్కరించుకొని మా చిల్లకూరు మండలం మా కాటాకాడ ఈరోజు ఎమ్మెల్యే గారి సూచనల మేరకు అలాగే మా నానాజీ గారి ఇదితో స్ఫూర్తితో మండల ప్రెసిడెంట్ రాజశేఖర్ రెడ్డి అలాగే మా మహిళా నాయకురాళ్ళు ఇక్కడికి వచ్చిన మన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి కార్యకర్తలకి విలేకరులకి అందరికీ నా వందనాలు. ఈరోజు నారా లోకేష్ బాబు పుట్టినరోజు జరుపుకుంటున్నాడు. ఆయన ఎన్నో కార్యక్రమాలకి ముందుండి ఈరోజు ప్రభుత్వంలో ఎక్కడ ఇది రాకుండా ఆయన ఎన్నో తీసుకోవచ్చు, హోమ్ మినిస్టర్ తీసుకోవచ్చు, ఇంకోటి తీసుకోవచ్చు, ఆర్థిక శాఖ తీసుకోవచ్చు, కానీ ఓన్లీ విద్యాశాఖే తీసుకోండి. ఎందుకు తీసుకున్నాడు? విద్యాశాఖలోనే ఉండేది ఎంతమంది మనం విద్యార్థుల్ని ఇది తీసుకురావాలా, విద్యలోనే మనం ఇది ఉంది, భవిష్యత్తు ఉంది అని చెప్పని విద్యాశాఖ తీసుకొని ఈరోజు ప్రభుత్వాన్ని ఆయన తర్వాత ఆయనే విజన్గా విదేశాలకు కూడా పోయి కావాల్సిన ఫ్యాక్టరీలు మన చేసి పెట్టుబడులు పెట్టిస్తున్నాడు. అలాగే అంతకుముందు వైఎస్ఆర్ గవర్నమెంటు కనీసం మా నాయకుడు బయట కార్యకర్త బయట రావాలంటేనే భయంగా ఉండే టైంలో రాజశేఖర రెడ్డి గారి యొక్క ఆధ్వర్యంలో ఇక్కడ మా మండల పార్టీ నాయకులందరూ మరియు కార్యకర్తలు ప్రజలందరి సమక్షంలో ఈ యొక్క జన్మదినాన్ని జరుపుకుంటున్నాము. ఏదైతే నిరాడంబరంగా జన్మదినాన్ని జరుపుకోమని చెప్పని పార్టీ ఆదేశించిందో ఆ ప్రకారమే మేమందరం కూడా ఇక్కడ స్థానికంగా ఉండే హాస్పిటల్కి వెళ్ళి రోగులకి పండ్ల పంపిణీ చేయడం కానీ, అదేవిధంగా మా యువ నాయకుడికి గుర్తుగా జన్మదినాన్ని పురస్కరించుకొని రక్తదానం చేసేదానికి ఈరోజు కనీసం 100 మంది పైగా కార్యకర్తలు ఇక్కడికి తరలి వచ్చారు. వీళ్ళందరూ కూడా రక్తదానం చేసి మా నాయకుడికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకునేదానికి ఇక్కడ చేరినందుకు అందరికీ చిల్లకూరు మండల తెలుగుదేశం పార్టీ తరఫున ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ, మా యువ నాయకుడి గురించి చెప్పాలంటే ఆ రోజు గడిచిన 3 సంవత్సరాల క్రితం ఒక రాక్షస ప్రభుత్వంలో నడుస్తున్నటువంటి ప్రభుత్వంలో ఆ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజల్లోకి ధీటుగా వచ్చి నిలబడి ఒక యువగలంలో ఎక్కడైతే అవమానించబడ్డాడో అక్కడి నుంచే మొదలెట్టి మన అందరి అంచనాలకు తలకిందులు చేస్తూ యువగలం పాదయాత్ర ద్వారా రాష్ట్రమంతా పర్యటించి తెలుగుదేశం పార్టీకి సత్తువను తీసుకుని వచ్చి ప్రజల్లో కార్యకర్తల్లో తెలుగుదేశం పార్టీ యొక్క విశిష్టతను తెలియజేసి ఈ కార్యక్రమంలో తిరుపతి పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి పట్టాభిరామరెడ్డి, చిల్లకూరు పిఎసిఎస్ అధ్యక్షులు కొండ రామచంద్రారెడ్డి, మండల పార్టీ కార్యదర్శి నెల్లటూరు చిరంజీవి, రాష్ట్ర లైవ్ స్టాక్ డైరెక్టర్ గుండాల లీలావతి, నాయకులు పెనుబోలు జానకిరామరెడ్డి, పూడిపర్తి ప్రవీణ్ రెడ్డి, పెజ్జాయి ప్రవీణ్ కుమార్ రెడ్డి, కోట సతీష్ యాదవ్, కీరవాణి, పచ్చా వెంకటేశ్వర నాయుడు, అన్నం మునిశేఖర్ గౌడ్, సోమశేఖర్, మల్లి, నవీన్, డాక్టర్ షాలం అరాఫత్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ జన్మదినం సందర్భంగా మంగళగిరిలో పేదలకు నివేశన పట్టాలు ఇవ్వడం సంతోషకరమని, అలాగే రాష్ట్ర వ్యాప్తంగా కార్యక్రమాలు చేపట్టారని సొసైటీ అధ్యక్షుడు సుబ్రహ్మణ్య నాయుడు, టీడీపీ మండల అధ్యక్షుడు సుబ్రహ్మణ్యరాజు తెలిపారు. మంత్రి నారా లోకేష్ జన్మదినం సందర్భంగా సైదాపురంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో డాక్టర్లు జనార్దన్, శ్రావణి తదితరుల చేతుల మీదుగా రోగులకు పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ సభ్యుడు పోలయ్య, ఏఎంసీ డైరెక్టర్ రాఘవరెడ్డి, కేపీ రాజు, సైదాపురం ప్రధాన కార్యదర్శి పెమ్మసాని భాస్కర్ నాయుడు, సర్పంచ్ నరసరాజు, వెంకటేశ్వరరాజు, సురేంద్రరావు, వరదబండి వెంకటేశ్వరరెడ్డి, విజయరెడ్డి, రమేష్ నాయుడు, రవిరాజు, బోయిన రమేష్ బాబు, గోవర్ధన్ తదితరులు పాల్గొన్నారు. సైదాపురం మండలం ఈ రోజున నాయకులు, కార్యకర్తలు, అదేవిధంగా అందరూ కూడా పాల్గొని మన ప్రభుత్వ హాస్పిటల్ నందు పేషెంట్లకి పండ్లు పంపిణీ చేసి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసినందుకు వారికి అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈనాడు లోకేష్ బాబు గారు చిన్న వయసులోనే ఎంతో అనుభవజ్ఞులు చేసేటువంటి విషయాలపైన లోతుగా పరిశీలించి మన రాష్ట్రానికి అభివృద్ధి చెందాలంటే ఏ కంపెనీలు కావాలా, ఎవరిని తీసుకురావాలా, అదేవిధంగా ఉపాధి హామీ విద్యార్థులకి ఉపాధి హామీ దొరకాలంటే ఏం చేయాలనేటువంటి ఆలోచనలో
ఆయన ఈ రోజున ఎంతో అభివృద్ధికి పాటుపడుతున్నంటే మనందరం కూడా లోకేష్ బాబు గారికి రుణపడి ఉండాలా. మన రాష్ట్రం కూడా అభివృద్ధి చెందాలనే ఒక కాన్సెప్ట్తో పనిచేస్తున్న నాయకులకి మనం అందరం కూడా అండగా ఉండాలని కూడా నేను మనవి చేస్తూ, ఇదే విధంగా లోకేష్ బాబు గారు ప్రజలకి మెరుగైన సేవలు. ఐటీ శాఖ మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ బాబు గారి జన్మదిన శుభాకాంక్షల్ని మన సైదాపురం మండలం గవర్నమెంట్ హాస్పిటల్ నందు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి అందరూ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా కలిసి హాజరయ్యి ఇక్కడ ఉన్నటువంటి రోగులకి పళ్ళు పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఇలాంటి పుట్టినరోజులు ఆయన ఎన్నో చేసుకోవాలని మనందరికీ మళ్ళా ఆయన నారా లోకేష్ బాబు గారి జన్మదిన సందర్భంగా ఈరోజు సైదాపురం మండలంలో మండలాధ్యక్షుడు సుబ్రహ్మణ్యరాజు గారి ఆధ్వర్యంలో ఈరోజు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కేక్ కటింగ్లు, బాణాసంచాలు, ఈ ఆర్భాటాలు లేకుండా ఈ విధంగా పేదలకి ఏదైనా చేయాలనే ఉద్దేశంతో ఈ విధంగా నూతన సంప్రదాయాన్ని తెలియజేయడం చాలా ఆనందంగా ఉంది. ఈరోజు మంగళగిరిలో రోడ్డు పక్కన కానీ గవర్నమెంటు అసైన్మెంట్ భూముల్లో నివసిస్తున్న వారికి వాళ్ళకి పిలిచి వాళ్ళ సొంతంగా ఇల్లు ఉండాలనే ఉద్దేశంతో పట్టాలు పంపిణీ చేయడం జరిగింది. దాన్నే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 2 లక్షల మందిని గుర్తించి ఈరోజు ఆయన పుట్టినరోజు కానుకగా అందరికీ గృహాలు ఉండి వాళ్ళ పేదల ఆత్మగౌరవాన్ని పెంచే దిశగా అడుగులు వేయటం మనందరికీ శుభసూచకం. ఇలాంటి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మరియు మంత్రి నారా లోకేష్ జన్మదిన వేడుకలు ఓజిల్లో ఘనంగా జరిగాయి. పార్టీ మండల అధ్యక్షుడు విజయ్ కుమార్ నాయుడు, కురుగొండ సింగిల్ విండో అధ్యక్షులు దారా అంకయ్య ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. అనంతరం పలువురు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల ప్రధాన కార్యదర్శి నిరంజన్, జిల్లా కార్యవర్గ సభ్యులు పాడి వెంకట సుబ్బయ్య, మైనార్టీ అధ్యక్షులు ఖలీల్, నాయకులు అల్లాబక్షు, మస్తాన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ప్రధాన కార్యదర్శి, యువ నాయకుడు, భవిష్యత్తు లోకేష్ బాబు గారిని ఎన్నో విధాలుగా అవమానపరిచారు. ఆయన రాజకీయాలకు పనికిరాడని, ఆయన దేనికి ఆయనకి నాలెడ్జ్ లేదు, ఆయనకి రాజకీయం గురించి ఏమి తెలుసని చెప్పి ఎన్నో విధాలుగా ఆయన్ని హేళన చేశారు. మనం అనుకుంటుంటాం హేళన చేసిన వ్యక్తుల దగ్గరే ఆయనకి చేకూర్చే విధంగా ఆయన ఎదగాలనే సంకల్పంతో ఆయన మొట్టమొదటిగా రాజకీయాల్లోకి వచ్చినప్పుడు ఆయన ఒకే ఒక మాట అన్నారు, నేను ఎన్టీ రామారావు గారు అంత ఎత్తుకు ఎదగకపోయినా, చంద్రబాబు నాయుడు గారు అంత ఎత్తుకు ఎదగలేకపోయినా నేను వాళ్ళిద్దరికి మాత్రం నేను చెడపెడతాను. గూడూరు పట్టణంలోని బాలాజీనగర్ లో ఉన్న శ్రీ గాయత్రి ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో వసంత పంచమి సందర్భంగా సరస్వతి పూజ, సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమం వేద పండితులచే నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తల్లిదండ్రులు పాల్గొని చిన్నారులకు అక్షరాభ్యాసం చేయించారు. ఈ కార్యక్రమంలో కరెస్పాండెంట్ సుకుమార్ రెడ్డి, ఉపాధ్యాయులు సుప్రియ, సుప్రజ, మస్తాన్బి, నాజీరా, హరిత, యామిని, ధనశ్రీ, రేవంత్, రజని, ఉమా, మాధవి తదితరులు పాల్గొన్నారు. బంగారు చాక్లెట్ ఇస్తా ప్రతి ఒక్కరికి. మళ్ళీ అందరు రుద్దారమ్మా, మళ్ళీ రెండోసారి అయిపోయిందమ్మా. అందరూ రుద్దారు ప్రశాంతంగా. శివాయ నమః. వసంత పంచమి, సో శ్రీ పంచమిని పురస్కరించుకొని గూడూరు పట్టణంలోని శ్రీ గాయత్రి ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ నందు అంగరంగ వైభవంగా సరస్వతి పూజ అలాగే సామూహిక అక్షరాభ్యాసం జరిగింది. ఈ కార్యక్రమంలో తల్లిదండ్రులు వారి చిన్నారులతో విరివిగా పాల్గొని సో సామూహిక అక్షరాభ్యాసాన్ని వాళ్ళ పిల్లలకి వేద పండితుల దగ్గర చేయించడం జరిగింది. అలాగే వారందరికీ కూడా వేద ఆశీర్వచనం కూడా అందించడం జరిగింది. సో ఈ యొక్క కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే, సో సరస్వతీదేవి పుట్టినరోజు, సో వసంత పంచమి అనేది చాలా విశిష్టమైనటువంటి రోజు విద్యా వ్యవస్థకి. ఎందుకంటే అక్షరాలకి అధిదేవత అయినటువంటి సరస్వతీ మాత
సంబంధించినటువంటి తిథి అయినటువంటి వసంత పంచమి విద్యార్థులు అద్భుతంగా విద్యలో రాణించడానికి చాలా అన్ని వనరులున్న గూడూరును జిల్లా కేంద్రం చేయాలని భారత వికాస్ పరిషత్ ఉపాధ్యక్షులు కంకనాల పెంచల నాయుడు డిమాండ్ చేశారు. గూడూరు పట్టణంలోని గడియార స్తంభం వద్ద జరుగుతున్న రిలే దీక్షలు శుక్రవారానికి 49వ రోజుకు చేరుకున్నాయి. శిబిరంలో జేఏసీ ప్రతినిధులు పాల్గొని నినాదాలు చేశారు. అనంతరం పెంచల నాయుడు తదితరులు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో జేఏసీ ప్రతినిధులు చంద్రశేఖర్, బలరాం, చిరంజీవి, సుబ్బారెడ్డి, కోటి తదితరులు పాల్గొన్నారు. గూడూరు జిల్లా కావాలని గత 49 రోజుల నుంచి శిబిరం వద్దకు గూడూరు ప్రజలు సంఘీభావం తెలుపుతూ గూడూరు జరిగిన అన్యాయాన్ని ప్రజల్లో బాధాకరంతో నిండి ఉంది. ప్రజలు ఒకటే మాట్లాడుతున్నారు, అయ్యా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మేము ఏం చేసాము, 3 మండలాలు చేసి 2 మండలాలు తిరుపతిలో కలిపి ఈ విధంగా మమ్మల్ని చాలా బాధలు పెట్టారు. మీరు ఇప్పుడు ఎవరికి జరగని అన్యాయము గూడూరు ప్రజలకు జరిగింది. ఇది చాలా మనిషికి బాధ పెట్టే వైన్యం. ఇది ఏమంటే 5 మండలాలతో ఉన్న తిరుపతిని 3 మండలాలు చేయడం ఏంటి, 2 మండలాలు తిరుపతిలో అంటమైంది. మాకు మేము అడిగింది భవిష్యత్తు అడిగాము, భావితరాల బిడ్డలకు భవిష్యత్తు అడిగాము. మేము గూడూరు జిల్లా చేస్తే ఎస్పీ ఆఫీసు, కలెక్టర్ ఆఫీసు, 26 ఆఫీసులు మా గూడూరుకు వస్తాయి, గూడూరు ఎంతో డెవలప్ అవుతుంది అని మేము ఆశిస్తే మీరు 3 మండలాలతో ముగింపు చేశారు. ఇది మంచిది కాదు. ప్రజల్ని ఎవరో ఎక్కడో ఒక పారిశ్రామికవేత్త చెప్తే మీరు ముగింపు పెట్టారు. గూడూరు జిల్లా చేసి చంద్రబాబు నాయుడు గారు మాకు భవిష్యత్తుని ఇవ్వండి, ఇది మంచిది. కానీ ఈ విధమైన పరిస్థితులు మాకు చాలా బాధగా ఉంది. ఎన్నో తరాల నుంచి 150 సంవత్సరాల చరిత్ర ఉన్న 27 మండలాలు, 27 రక్షణ నిలయాలు, మద్రాసు నుంచి తంజావూరు, తిరువల్లూరు వరకు ఉన్న గూడూరు సబ్ డివిజను ఈ రోజుకు 3 మండలాలకు తెలిపోయింది. ఎంత బాధ ఇది విషయము. మనుబోలు మండలంలోని మనుబోలు, పిడూరు, ఎల్లన్పురం, కాగితాలపూరు తదితర గ్రామాలకు కండలేరు నీటిని వదిలారు. ఆయా గ్రామాలకు సాగునీరు అందడం లేదని, కండలేరు నీటిని వదలాలని రైతులు ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఆయన స్పందించి నీటిని విడుదల చేయించడంతో రైతులు, నాయకులు సోమిరెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సొసైటీ అధ్యక్షుడు పొన్నూరు రామకృష్ణయ్య, మనుబోలు నీటి సంఘం అధ్యక్షుడు పచ్చిపాల రామిరెడ్డి, రైతులు పాల్గొన్నారు. మాకు ఇంకా కోఆర్డినేట్ చేసుకుంటాం. తారీఖు చెప్పేస్తున్నాం, అగ్రిమెంట్ కూడా అయిపోయింది. వాటర్ సబ్స్టెంట్లో కూడా పోదు. ఆయన గైడెన్స్ ఇచ్చారు, డైరెక్షన్ ఇచ్చారు. ఇక్కడ చెరువులు ఏమన్నా దీని కింద ఉండేటియా? దీనికి ఉండేటి మునుబోలు, కుడి చెరువు, మన వినాయక చెరువు, అవునండి. ఈ సమస్య ఎట్లా వస్తుందంటే, ఇప్పుడు మన చిత్తరై కొండ కాడ ఒక చెరువు ఉన్నట్టు ఉంటుంది. ఇది నదర బదర పెరిగిచ్చాం ఎస్సీ గారిని పోండి గ్రామం కట్టాను అనమాట. మునుగోలు మండల మునుగోలు 6 to 8 ఇచ్చా, అది 3 to 6 ఇచ్చున్నా.
రాపూర్ పట్టణంలోని టీడీపీ పట్టణ అధ్యక్షుడు ఏదోటి కోటినాయుడు, తిరుపతి పార్లమెంట్ వాణిజ్య విభాగ ప్రధాన కార్యదర్శి టిఎన్ ప్రసాద్ నాయుడు ఆధ్వర్యంలో మంత్రి నారా లోకేష్ 43వ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. తూర్పు ఆగిర్తకట్టలో ఉన్న చల్లా యానాదులకు పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు ప్రకాష్ నాయుడు, పచ్చగల రత్నయ్య, దందోలు బాలకృష్ణారెడ్డి, కాజా మొహిద్దీన్, కృష్ణారెడ్డి, నరేష్ నాయుడు, రత్నం యాదవ్, శివాజీ, ప్రసాద్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. సైదాపురంలో వెలిసి ఉన్న శ్రీ బాలా త్రిపుర సుందరి దేవి అమ్మవారి ఆలయంలో శుక్రవారం సందర్భంగా అమ్మవారిని విశేషంగా అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. మహిళలు విరివిగా పాల్గొని రాహుకాల పూజలు నిర్వహించారు. అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం జరిగింది. ఉభయదాతలుగా రంగవల్లి, శిరీష నాయుడు వ్యవహరించారు. గూడూరు పట్టణంలో శుక్రవారం నాటి బంగారం, వెండి ధరలను ది గూడూరు పాన్ బ్రోకర్స్ అసోసియేషన్ ప్రతినిధులు వెల్లడించారు. గ్రామ్ బంగారం ధర 15,079 రూపాయలు కాగా 8 గ్రాముల ధర 1,20,632 రూపాయలుగా ఉంది. అలాగే 10 గ్రాముల మోస బంగారం ధర 1,57,700 రూపాయలుగా పలికింది. ఇక వెండి గ్రాము ధర 341 రూపాయల 70 పైసలుగా ఉందని అసోసియేషన్ ప్రతినిధులు తెలిపారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. విజన్ ఉన్న నాయకుడు నారా లోకేష్. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ జన్మదినం సందర్భంగా గూడూరులోని టీడీపీ కార్యాలయంలో రక్తదాన శిబిరం, రోగులకు పండ్లు, రొట్టెలు పంపిణీ. అనంతరం వృద్ధాశ్రమంలో వృద్ధులకు దుప్పట్లు అందజేసిన టీడీపీ నాయకులు. పశు వైద్య శిబిరాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలి. మనుబోలు మండలం వెంకన్నపాలెం గ్రామంలో నిర్వహించిన పశు వైద్య శిబిరంలో పశువులకు వైద్య సేవలు అందించిన అనంతరం మాట్లాడిన ఆ శాఖ ఏడీ గురువారెడ్డి. ఘనంగా నారా లోకేష్ జన్మదిన వేడుకలు. చిల్లకూరు, సైదాపురం, రాపూర్ మండలాల్లో విద్యాశాఖ మంత్రి లోకేష్ జన్మదినం సందర్భంగా సేవా కార్యక్రమాలు చేపట్టిన టీడీపీ నాయకులు, కార్యకర్తలు. వచ్చే నెల 12న తలపెట్టిన సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయండి. గూడూరులోని సిపిఐ కార్యాలయంలో నిర్వహించిన నియోజకవర్గ సమావేశంలో పాల్గొని మాట్లాడిన ఏఐటియుసి జిల్లా అధ్యక్షుడు చంద్రశేఖర్ రెడ్డి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబి న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.